కొంచెం రెడీ సార్ కొంచెం వెనకారు కదా కొంచెం వెనకాల సార్ ముందు రా నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మేయర్ మేడం నాయకత్వం కాంగ్రెస్ ఒక్క నిమిషం వెనక్కి వాడాను ఓకే రెడీ సార్ ఓకే రెడీ సార్ ఇక్కడ చూడండి అందరూ అన్న అనిల్ అన్న ఓకే సార్ పాపం సీనియర్ మంత్రి మా చిన్న చెల్లి మనవరాలు అసలు కొడితే దిమ్మ తిరిగి పాపం ఏం మాట్లాడాలని అర్థమైతలేదు మళ్ళీ అభద్ర భయం అయిపోయింది ఎందుకంటే టెలిఫోన్ ట్యాంపర్లో డెఫినెట్గా జైలుకి పోతారు అలా డౌట్ లేదు అక్కడ మా రాయపర్తి మండలం వాళ్ళ స్వగ్రామంలో ఇంట్లోనో టెలిఫోన్ ట్యాంపరింగ్ పెట్టి అక్కడ చేసిన దందాలని తెలుసు మాకు అక్కడ అదొక అడ్డా అది ఒక క్లబ్బు సినిమా యాక్టర్లను తెచ్చి క్లబ్గా వాడిన ఏరియా నాకు తెలుసు సో ఇక నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఏదైతే ఈ ప్రగల్భాలు పలుకుతున్నారో వస్తారు చేరుతారు నాగరాజు మీద వ్యతిరేకత ఉన్నది నాగరాజు వ్యతిరేకత ఉంటే ప్రజలు నన్ను నమ్మి ఓట్లేసింది వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అనునిత్యం 24/7 నేను అందుబాటులో ఉంటున్నాను కనీసం మరి అంత పెద్ద సీనియర్ నాయకుడు అని గొప్పలు చెప్పుకున్న వ్యక్తి వర్ధనపేట ఎమ్మెల్యేకు మినిస్టర్గా ఉండి కూడా మరి ఏదైనా ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ చేసిందంటే అక్కడ జీరో అది పాత సమితి వర్ధనపేట అనేది చాలా పురాతనమైన సమితి ఇప్పుడు నేను 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మున్సిఫ్ కోర్టు తర్వాత 100 బెడెడ్ ఒకే పేపర్ మీద ఇచ్చిండ్రు మళ్ళీ నేను పోయి కొట్లాడి మంత్రివర్యుల దగ్గర రిక్వెస్ట్ చేసి మన వర్ధనపేటకు 100 బెడెడ్ హాస్పిటల్ను కూడా తీసుకురావడం జరిగింది అలాగే అక్కడ అందరూ నాయకులు రైతులు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు మాకు 100 ఎకరాలు ఏదైతే మన గవర్నమెంట్ భూమి ఉండనో అది ఇస్తున్నారు దాంట్లో పిల్లలందరూ స్టేడియం అడిగిండ్రు మున్సిఫ్ కోర్టు అలాగే సబ్ జైలు కూడా మేము అడుగుతున్నాం ఈ యొక్క అభివృద్ధి దిశను చూసి ఓర్వలేక పాపం కళ్ళు బైర్లు కమ్మి ఏమేమో మాట్లాడు మతస్థితితం కోల్పోయింది పాపం ఏదైతే మా సోదరి ఆ మనవరాలు దెబ్బ కొడితే ఆ మైండ్ బ్లాక్ అయిపోయింది చిన్న మీద చిట్లు పోయి మాట్లాడుతున్నాడు అతని మాటలపైన మా నాయకులు ఎవరు కూడా చూస్తున్నారు కదా ఎక్కడ పైన కూడా మేము ఎక్కువ ఫోకస్ చేసేది డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎడ్యుకేషన్ పైన మా సలాభాల కోసం చూస్తలేము అనునిత్యం మా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి భట్టి గారు ఏం అడిగినా కూడా నిధులు తక్షణమే శాంక్షన్ చేశారు వరంగల్ జిల్లాలో ఇంతవరకు అండర్ డ్రైనేజ్ సిస్టమ్ తేలేని మూర్ఖులు ఇవాళ
కాంగ్రెస్ మీద బురద జల్లుతున్నారు. నాయకులకు గౌరవం లేకుండా పోయిందో, లేకుంటే నాయకుల మీద అసలు ప్రజలలో వ్యతిరేకత వచ్చిందని ఒక మేకపోతు గాంభీర్య డైలాగ్ కొడుతున్నారు. దానికి అందరూ కూడా వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారు.